వెండితెర బంధం రాజకీయ తెరపైన పెద్దగా పండదని గత కొన్ని దశాబ్దాలుగా ఒక రకమైన ప్రతికూల విశ్లేషణ అయితే ఉంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. సినీ రంగం నుంచి చాలామంది తామర తంపరగా వచ్చి తమ లక్ని అక్కడ పరీక్షించుకున్నా కూడా చివరికి ఏమీ పెద్దగా సాధించలేకపోయారు. సినీ రంగంలో సూపర్ హీరోలుగా ఉన్నవారు రాజకీయాల్లో మాత్రం పక్కవాయిద్యాలుగానే మిగిలిపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతోపాటు ప్రజలలో చైతన్యం పెరిగింది అని సినీ హీరోలను రాజకీయాల్లో లీడర్లుగా యాక్సెప్ట్ చేయడం లేదన్న ప్రచారం కూడా సాగింది. వారు రియల్ హీరోలుగా మాత్రమే ఉంటారు తప్పించి రియల్ హీరోలు కాలేరని రాజకీయ పక్షం వైపు నుంచి కూడా హాట్ కామెంట్స్ వచ్చి పడ్డాయి. కానీ విజయ్ మాత్రం మొత్తం తీసి అవతల పెట్టేశారు. ఏ రంగమైనా వీరంగం ఆడాలి అంటే సత్తా ఉంటే చాలు అని దళపతి విజయ్ రుజువు చేశారు. మనలో పట్టుదల నిబద్ధత ఉండాలి అని, అప్పుడు రాజకీయాల్లోనూ రియల్ హీరోలను ఆదరించి హక్కున చేర్చుకుంటారు అని విజయ్ స్పష్టం చేశారు. దీంతో చాన్నాళ్ల తర్వాత సినీ రంగం నుంచి రాజకీయాల్లో అత్యున్నత పీఠం సీఎం సీటుని అందుకుంటున్న జననాయకుడిగా విజయ్ రికార్డు సృష్టించారు. ఇది సినీ రంగంలో అంబరాలను చుంబిస్తూ అశేషమైన అభిమాన గణాన్ని తమ వెంట ఉంచుకున్న హీరోలకు రాజకీయంగా తమకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉందని తెలియజెప్పే విధంగా మారిందని అంటున్నారు. ప్రజలకు నాయకుడు అన్నవారు తమ వెంట తమ కోసం ఉన్నవారు అన్న భావన రియల్ హీరోలు కలిగించాలి. అప్పుడు విక్టరీ ఖచ్చితంగా దక్కుతుందని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే సినీ రాజకీయ బంధాలు ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. నందమూరి వంశంలో చూసుకుంటే 3వ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన గతంలో టీడీపీ తరపున ప్రచారం కూడా చేసి పెట్టారు. ఇక ప్రస్తుతం జూనియర్ వయసు 43 ఏళ్లు మాత్రమే. ఆయన సినీ రంగంలో కీలక దశలో ఉన్నారు. కానీ జూనియర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ రోజు కాకపోయినా 2029 ఎన్నికలు కాకపోయినా 2034 ఎన్నికలకైనా జూనియర్ దిగాల్సిందే అన్నది వారి డిమాండ్గా ఉంది. అప్పటికి జూనియర్కి 51 ఏళ్ళు వస్తాయి. అంటే ప్రస్తుతం విజయ్ వయసు అన్నమాట. ఆ ఏజ్లో ఆయన రాజకీయాల్లోకి వస్తే యూత్ లీడర్గా ఉన్నట్లే లెక్క అంటున్నారు. దాంతో జూనియర్ వస్తే హక్కున చేర్చుకునేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు అని అంటున్నారు. దానికి విజయ్కి దక్కిన సూపర్ సక్సెస్ని జూనియర్ ఫ్యాన్స్ ఉదహరిస్తున్నారు. అయితే విజయ్కి ఉన్నట్లే జూనియర్కి కూడా రాజకీయ ఆకాంక్ష ఉందని అంటున్నారు. కానీ ఆయన ఇప్పుడు బిజీగా సినీ ఫీల్డ్లో ఉన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు జూనియర్ వచ్చి తీరుతారు అంటున్నారు. సో జూనియర్ ఫ్యాన్స్ అయితే మా హీరో కూడా రేపటి రోజున సీఎం అవుతారు అని చెప్పుకునేందుకు విజయ్ సూపర్ సక్సెస్ అన్నది కళ్ళ ముందు నిలుస్తుంది అని విశ్లేషిస్తున్నారు.